జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సారు జగిత్యాల పట్టణంలో కారు పార్టీ పెట్టబోయే భారీ బహిరంగ సభను ఆగం చేయాలని చూస్తున్నాడట. సభ మొత్తం ఫెయిల్ అంటే ఫెయిల్ చేయాలని కుట్రల మీద కుట్రలు చేస్తున్నాడట. బీఆర్ఎస్ పార్టీలు జరిపే సభను బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా అని చెప్పుకునే ఎమ్మెల్యే సారు ఎందుకు చెడగొట్ట చూస్తాడు అంటే ఇగో ఇనరాదుండ్రి ముచ్చట. బ్రిడ్జ్ కడుతున్నట్టున్నారు, మొత్తంగా కోసేసి అయిపోయింది, కంప్లీట్ బ్లాక్ చేసి అసలు టౌన్లో మందికి జనాలకు వణికే లేదు. కాదబ్బా, నేషనల్ హైవేల బ్రిడ్జ్ కడితే బైపాస్ చేయాలి కదా ఒకటి. చూసినరా, జగిత్యాలకు పోయే పెద్ద తవ్వ పనులు ముంగటేసుకొని బండ్లు ఎవ్వి కూడా లోపలికి రాకుండా రోడ్డు మరమ్మతులు అని వంక చూపెట్టుకుంటా ఉన్న రోడ్డును మొత్తం ఏం లేకుండా చేసిండట. బ్రిడ్జిని పెద్దగా చేస్తామని పనులు సురువు చేస్తే వచ్చిపోయే బండ్లకు పక్కపొంటి చిన్న బైపాస్ తోబ లెక్క వేసినాక పనులు సురువు చేస్తారు కానీ ఇట్లా బైపాస్ తోబ కూడా వేయకుండా ఏ బండ్లు లోపలికి రాకుండా మొత్తం బ్రిడ్జిని కూలగొట్టిరట. మరి సడగల ఆఫీసర్లకు గాయంత ముచ్చట తెలియదా అంటే ఎందుకట్లా చేసిర్రో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ సారే చెప్తుండు. ఈనుండ్రి మంచిగా. కేసీఆర్ గారి మీటింగ్ ఫెయిల్ చేయడానికి జగిత్యాల ప్రజలు ఇబ్బంది పడ్డా పర్వాలేదు, కానీ కేసీఆర్ మీటింగ్ మాత్రం ఫెయిర్ కావాలి. ఇది ఇవాళ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు, జగిత్యాల స్థానిక ఎమ్మెల్యే మరి ఇట్లా నీచానికి పాల్పడతా ఉన్నాడు. ఇది మంచిది కాదు. ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి కమ్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సారు ఏమంటుండో విన్నారా? ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి కేసీఆర్ గారు మీకు అన్నం పెట్టిన వ్యక్తి, మీకు టికెట్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించిన వ్యక్తి, మీరు కేసీఆర్ గారి గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారి మీటింగ్ ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సారు అన్నం పెట్టిన వాళ్లకు సున్నం పెట్టేటట్టు చేస్తుండు. ఇది మంచి పద్ధతి కాదు, ఇట్లా చేయొద్దని గట్టిగానే అనుకొచ్చిండు. అటు రోడ్ల ఆఫీసర్లకు కూడా ఎమ్మెల్యే సార్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. ఆ ముచ్చట కూడా నుండి ఇప్పటికైనా నేను ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ హెచ్చరిస్తా ఉన్నాను, అర్జెంట్ గా రేపే బైపాస్ చేయాలి. ఇక్కడ బైపాస్ చేయకపోతే మీ మీద కోర్టులో కూడా కేసేస్తాం. అయ్యా రోడ్ల అధికారులారా, మీరు వెంటనే బైపాస్ రోడ్డు వేయకుంటే కేసు పెడతామని చెప్తున్నారు కాబట్టి పార్టీల లీడర్లు చెప్పింది ఈనుడు పక్కకు పెట్టి జగిత్యాలకు పోయే పబ్లిక్ కోసమన్నా మీరు బైపాస్ రోడ్డు వేయాలి. చూసినరా రాజకీయ నాయకులు ఎట్లుంటారో. మొన్నటిదాకా కారు పార్టీలా తిరిగినప్పుడు ఎమ్మెల్యే సారు షెయి సర్కార్ను ఎత్తిపొడుచుడు, కాంగ్రెస్ లీడర్లను ఎక్కిరిచ్చుడు, ఏమంటా కార్లకెళ్ళి కుడికాలు తీసి కాంగ్రెస్లో ఎడమకాలు పెట్టిండో అప్పటి సంది షెయి పార్టీ భజన చేసుడు సురువు చేసి తినేది మొగని సొమ్ము పాడేది ఎవరో పాటనో అన్నట్టు గెలిచిందేమో కారు పార్టీ నుంచి, పాటవావుడేమో కాంగ్రెస్ది ఉన్నది. రంగులు మార్చే ఊసరెల్లి కూడా ఇంత బిరాన తన రంగులు మార్చుకోదేమో అంటుర్రు. సంజయ్ సారు చేస్తున్న స్టంట్లు చూస్తున్నోళ్ళు.